హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వలివేటి నాగచంద్రావతి గారు రచించిన అనుబంధం అనే చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అతని పేరు రషీద్. అవును, నేను అతన్ని ప్రేమిస్తున్నాను. అపర్ణ కంఠంలో ఓ మాదిరి తెగింపు. ఎవరే అతను అని అడుగుతున్నప్పుడే దాని నుంచి ఆ సమాధానం వస్తుందేమోనని భయపడ్డాను. రాకూడదని ఆశించాను. కానీ ఆ జవాబు వెనుక తప్పలేదు. ప్రేమ దోమ, నోర్ముయ్, పళ్ళు రాలగొడతాను, చెయ్యెత్తాను కోపంగా. వెంటనే ఏదో ఒకటి చేసి ఆ పరిస్థితిని తప్పించేయాలనుంది నాకు. గొడవ చేయకు, వాణ్ణి రాని చూద్దాం. మా మావగారు నన్ను వారించారు. వాడు అంటే మా వారన్నమాట. మా ఇంట్లో వాళ్ళకి నా మీద కంటే ఆయనంటేనే గురి. నా చేతిలోని ఫోన్ను విసురుగా లాక్కొని నా వైపు ఎర్రగా చూస్తూ వెళ్ళిపోయింది అక్కడి నుంచి అపర్ణ. నిట్టూర్చాను. ఇప్పుడు ఇంత పొడుగును నిట్టూరిస్తే ఏం లాభం అమ్మాయి? ఎవరితోనో బైక్ మీద కనిపించిందట. నా స్నేహితుడు చెప్పాడు. అడుగుదాన్ని. జాగ్రత్తలు తీసుకొని ఎప్పుడో చెప్పానా? అప్పుడు ఊరుకున్నావు. ఇప్పుడేమో. మామగారి సతాయింపు అవలేదు. నేను వంటింట్లోకి వచ్చేశాను. అక్కడ మాత్రం మనస్సంతా అత్తగారి సనుగుడు. ఆడపిల్లని కాస్త అదుపులో పెంచాలి అంటే నా మాట ఎవరైనా విన్నారా? ఇప్పటిదాకా అదుపు లేకుండా ఎగరనిచ్చి ఇప్పుడు ఆగమంటే ఆగుతుందా? పుస్తకాల్లో అబ్బాయిల ఫోటోలు పెట్టుకునేదాకా వచ్చేసింది. ఇంకా అడిగితే నా ఇష్టమని కూడా అనేస్తుంది. చేతులారా చేసుకున్నదే, అనుభవించండి. ఆవిడంతే. తను గారాబం చేస్తే మన పిల్లల్ని మనం ముద్దు చేయకపోతే ఇంకెవరు చేస్తారో అంటుంది. నేం చేస్తే అదిగో అందుకే చెడిపోతున్నారు అంటుంది. సరే, నేనెదురుగా ఉంటే ఆవిడ నోటికి అస్సలు తాళం పడదు. నేనక్కడి నుంచి వచ్చేస్తుంటే స్వరం తగ్గించి ఆవిడ గొనుక్కోవడం వినిపించింది. ఆ ఆడపిల్లల ముచ్చట్లకి ఇల్లు అచ్చిరాదేమో. ఒక బిడ్డ ఈ ఇంటికి ఎప్పుడో దూరం అయిపోయింది. ఇక ఈ పిల్ల ఈ వంకన గడప దాటుతుంది కాబోలు. భగవంతుడా అని బైకు శబ్దమైంది. ఆయన వచ్చినట్టు. నేను వాకిట్లోకి పరిగెత్తాను. బ్రీఫ్ కేస్ అందుకుని మెల్లగా ఏదో అడుగుతున్నట్లుగా ఆయన గదిలోకి తీసుకొచ్చేశాను. అందరూ వచ్చారంటే ఒకటే గందరగోళం. అసలు విషయానికి ఎన్నో తోకలు. ఏమైంది అడిగారు. ఏదో అయిందని పసిగట్టేశారన్నమాట. చెప్పాను. అపర్ణ అప్పుడప్పుడు ఇంగ్లీష్ నవల్స్ ఏవో తెచ్చుకుంటుంది రెంట్కి. సాయంత్రం తోచక దాని షెల్ఫ్లో పుస్తకం తెచ్చుకున్నారట మావయ్య. దానిలో ఉంది ఓ ఫోటో. తెచ్చి నాకిచ్చారు. అడిగితే బెదురుతుందనుకున్నాను. ఓహో, ఏదో ముస్లిం పేరు చెప్పింది. ప్రేమిస్తోందట. చెప్పడం పూర్తయింది. బిలబిల్లాడుతూ వచ్చేశారంతా, అపర్ణ తప్ప. ఒరే శివుడు, వచ్చావా? మరేమైందంటే మా అత్తగారు చెప్పబోయారు. ఇప్పుడే మాట్లాడద్దు, రేపు నాకు ఆఫ్. ఏమున్నా సరే రేపే మాట్లాడుకుందాం. టవలు భుజాన వేసుకుని బాత్రూంకి వెళ్ళిపోయారు ఆయన. ఏ వ్యవహార పరిష్కారానికైనా ప్రథమావేశాలు చల్లబడాలి అంటారు ఆయన. ఆ రాత్రి అపర్ణ తన గది వదిలి రాలేదు. భోజనము చేయలేదు. దాన్ని బతిమలాడి భంగపడి గ్లాస్తో పాలు వచ్చిపెట్టి తీసుకువెళ్లాను. ఫస్ట్ పార్ట్ గ్రాండ్ సక్సెస్. ఫోటో తాతయ్య కలబడింది. అందరికీ ఉప్పొందిపోయింది. సెల్లో ఎవరికో చెబుతోందల్లా నన్ను చూసి ఆపేసింది. ప్లాన్ ప్రకారమే జరిపిస్తోందన్నమాట. ఎన్ని తెలివితేటలు! పాల గ్లాసు అందించి వచ్చేశాను. తెల్లారింది. మధ్యాహ్నమైంది. ఇంటి సభ్యులమందరం హాల్లో అత్యవసర సమావేశాలు అయ్యాం. వీధి తలుపు గట్టిగా బిగించాను. అపర్ణను కూడా బలవంతాన హాల్లోకి లాక్కొచ్చి కూర్చోబెట్టాను. ఓ, ఇప్పుడు చెప్పు అడిగారు మా వారు. వంచిన తల పైకెత్తలేదు అపర్ణ. మేము వదులుతామా? ఎవరతను? ఎలా పరిచయం? ఎన్నాళ్ళ పరిచయం? ఏం చదివాడు? ఉద్యోగం ఏమిటి? శాలరీ ఎంత? అతని కుటుంబ నేపథ్యం ఏమిటి? ప్రశ్నల పరంపర. ఒక్కొక్కలం ఒక్కొక్కటిగా. అపర్ణ తలదించుకునే జవాబులు చెప్పింది. పేరు రషీద్. 3 నెలలుగా పరిచయం. తన కాలేజీకి వెళ్లే బస్సులోనే అతను తన కంపెనీకి వెళ్తాడు. చిన్న ఉద్యోగమే అనుకుంటాను. మిగతావేవి నాకు తెలియవు. నేను అడగలేదు. అయినా బయోడేటా తెలుసుకుని మరి ప్రేమిస్తారా? అపర్ణ ఉక్రోషపడింది. తీక్షణంగా అపర్ణ వైపు చూస్తూ అడిగారు మా మామగారు. సరే, అతని ఫ్యామిలీ మీ పెళ్లికి ఒప్పుకున్నదటనా? ఓహో, నీరసంగా అన్నది అపర్ణ. మేము అంగీకరించం, కఠినంగా అన్నారు మామయ్య. ఆ వెంటనే లేచి నించుని మా వారిని ఉద్దేశించి, చూడు శివ, ఏమి చెబుతావో ఏమిటో, ఆ వెధవేషాలు మాత్రం సాగవని ఖచ్చితంగా చెప్పాయి అంటూ ఎస్వి రంగారావుల మొహం బిగించి బయటకు వెళ్లిపోయారు. మా వారు లేచి సోఫాలో అపర్ణ పక్కకొచ్చి కూర్చున్నారు. చూడు తల్లి, ఏ భవిష్యత్తు నిర్ణయానికైనా
ఎంతో ముందు చూపు ఉండాలి. నువ్వింకా చిన్న పిల్లవి. ఎన్నో అనుభవాలతో తలలు పండించుకున్నవాళ్ళం. నీ మేలు కోరేవాళ్ళం. మేం చెప్పేది విను అన్నారు ఎంతో సౌమ్యంగా. అపర్ణ ఊ అనలేదు, ఊహూ అనలేదు. మౌనం అర్ధాంగీకారంగా భావించి చెప్పాలనుకున్నవన్నీ చెప్పేశాం. పెద్దలకు ఇష్టం లేకుండా చేసుకునే సాంప్రదాయబద్ధం కాని పెళ్లిళ్ల వల్ల కలిగే నష్టాలు, కష్టాలు, ఎదురు దెబ్బలు అన్నీ చెప్పేసి ఊపిరి పీల్చుకున్నాం. అపర్ణ కన్విన్స్ అయిందో లేదో చెప్పలేను. మాట్లాడకుండా లేచి వెళ్ళిపోయింది. సమావేశం ముగిసింది. ఓ గంట గడిచిందేమో. ఎవరి గదుల్లో వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నారు. నేను వంటింట్లో గిన్నెలు సర్దుకుంటున్నాను. అప్పుడు వినిపించింది. అపర్ణ గదిలోంచి సన్నగా రింగ్ టోన్ మ్యూజిక్. కామ్గా కిటికీ పక్కనే నిల్చున్నాను. ఏం జరిగిందా? వాష్, బ్రెయిన్ వాష్. బుర్ర ఎంత శుభ్రపడిందంటే 7 జన్మల వరకు వాళ్ళు చెప్పిన వాడిని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను అంటోంది అపర్ణ. మళ్ళీ తనే అంటోంది. ఏమిటి, ఈ జన్మకు మాత్రం నిన్నే చేసుకోవాలా? అబ్బా ఆశ, నో యూజ్. ఈ జన్మలో కూడా వాళ్ళు తెచ్చిన పెళ్లి కొడుకునే వరిస్తాను. అపర్ణ నవ్వుకుంటూ సెల్ ఆఫ్ చేసింది. నేను యువతలకు వచ్చేశాను. మా దగ్గరేమో నంగనాచిలా బుర్ర ఉంచుకొని నటిస్తోంది. అతనికేమో ఎప్పటి సమాచారం అప్పుడు అందించేస్తోంది. దీని పథకమేమిటి చెప్పమా? చివరికి ఏం కొంప ముంచుతుందో ఏమిటో. ఈ ముక్క ఆయన చెవిన వేసే వరకు నా మతిలో లేదు. దాన్ని కొన్నాళ్ళు కాలేజీకి పంపకు అన్నారు ఆయన సీరియస్గా. ఫైనల్ ఇయర్ పర్వాలేదు, ఈ 7 కాకపోతే వచ్చే టైంలో రాస్తుంది. బయటకు కూడా పంపకు. ఇంట్లో ఒక కన్ను దాని మీద వేసి ఉంచు. జాగ్రత్తలు చెప్పారు. అంతే, మా ఇంట్లో మేమే గూఢచారులం అయిపోయాం. 2 కప్పులు కాఫీ పట్టరా అమ్మాయి, అలాగే శివుణ్ణి పిలు. వీధి వరండా మెట్లెక్కుతూ కేకేశారు మామగారు. నేను కాఫీ కప్పులు తీసుకెళ్లాను. ఆ పాటికే మా వారొచ్చి కూర్చున్నారు అక్కడ. ఇద్దరూ టీపాయ్ మీదున్న కాగితాలేవో చూస్తున్నారు. నాన్న మ్యారేజ్ బ్యూరో నుంచి అబ్బాయిల బయోడేటాలు తెచ్చారు అపర్ణ కోసం. నా ప్రశ్న మార్కు మొహం చూసి చెప్పారు మా వారు. అవాక్కయ్యాను. అపర్ణ ఒప్పుకుంటుందనుకుంటున్నారా? ఆ తర్వాత అన్నాను భయంగా. ఒప్పించాలమ్మా. ఈ ప్రేమలో అవి తాత్కాలిక వ్యామోహం. ఎట్లాగో ఊ అనిపించి ఆ 4 అక్షింతలు వేయించామా, ఆ తర్వాత అదే అడ్జస్ట్ అయిపోతుంది అన్నారు మామయ్య తేలిగ్గా. మీరు చెప్పినంత సులువు కాదులేండి అది. పోనీ కొంచెం టైం ఇస్తే మాకు కూడా కప్పులతో కాఫీ తెస్తూ అన్నారు అత్తయ్య గారు. వద్దమ్మా, ఆలస్యం చేసే కొద్దీ దాని బుద్ధి ఎలా మారుతుందో. అతన్నే చేసుకుంటానని మొండికేస్తుందేమో. అరే, అంత పిచ్చిలో ఎలా పడిందో అర్థం కాదు. కులం మతం మాట వదిలేయండి. 10th ఫెయిల్ అయి అటెండర్గా చేస్తున్నట్ట ఎక్కడో కనుక్కున్నాను. పిల్లలు తెలియక గోతులో దూకుతామంటే చూస్తూ ఊరుకోగలమా? నాన్న చెప్పినట్టు వెంటనే పెళ్లి చేసేయటమే ఈ సమస్యకి విరుగుడు తేల్చేశారు మా వారు. ఆ తర్వాత మేం బయోడేటాలు చూసే పనిలో పడ్డాం. అత్తగారు కప్పులు పట్టుకుని వంటింట్లోకి వెళ్ళిపోయారు. మామయ్య ఒక్కొక్క పేపర్ తీసి తను చూసి మా వారికి అందిస్తున్నారు. ఆయన చూసి నాకిస్తున్నారు. ఉన్నట్టుండి నిటారుగా అయ్యారు మామయ్య ఓ బయోడేటా చూస్తూ. ఆయనలోని కంగారును పట్టించిన మరో పనేమిటంటే దాన్ని మా వారికి ఇవ్వకుండానే పక్కన పడేయటం. అదే మావయ్య అన్న అడిగే లోపల మావారే దాన్ని చేతిలోకి తీసుకుని చూశారు. చూసి చూడగానే, అరే, ఇది మన మంజుల కొడుకు బయోడేటా నాన్న అన్నారు సంభ్రమంగా. మంజుల అంటే ఆయన గారి చెల్లెలు, నాకు ఆడబిడ్డ. మన ఏమిటి మన విసుక్కున్నారు మావయ్య. ఏది ఇటివ్వండి చూస్తాను. ఆయన చేతిలో పేపర్ లాక్కున్నట్లుగా తీసుకొని చూశాను. అబ్బాయి చాలా బాగున్నాడు. ఆటోమొబైల్ ఇంజనీరుట. ఏదో కంపెనీలో మంచి పొజిషన్లో ఉన్నాడు. అవును, వాళ్ళు ఇండియా ఎప్పుడొచ్చారు? ఫారిన్లో ఉన్నారన్నారుగా అడిగాను కుతూహలంగా. 2 ఏళ్లయింది. వాళ్ళ మామగారి కోరిక మీద అక్కడ ఉద్యోగం వదులుకొని వచ్చేశారట. బైకులకు సంబంధించిన స్పేర్ పార్ట్స్ లేవో తయారు చేయాలనే సన్నాహంలో ఉన్నారని విన్నాను. ముభావంగానే సమాచారాన్ని క్లుప్తంగా అందించారు మా వారు. మావయ్య వంక చూశాను. తెలియని విషయం వింటున్నట్లుగా లేదు వాలకం. సర్లే, అది పక్కన పెట్టి మిగతావు చూడు అన్నారు మావయ్య పొడిగించటం ఇష్టం లేనట్టుగా. రాజును చూసిన కళ్ళతో అన్నట్టుగా మిగతావేవి నాకస్సలు నచ్చలేదు. ఆ అబ్బాయికి అడిగితే తప్పేంటి? అమ్మో, మావయ్య చెంప ఇంకా బిగుసుకునే ఉంది. తర్వాత చూద్దాం. మధ్యాహ్నం ఆ బయోడేటా తీసుకెళ్లి అత్తగారికి రహస్యంగా చూపించాను. దొరబాబులా ఉన్నాడే నా మనవడు అని ఫోటో తడుముతూ తెగ మురిసిపోయారు మా అత్తగారు. ఈ ఇంట్లో పుట్టాల్సిన వాడు, ఈ ఇంటికి అల్లుడై రావాల్సిన వాడు, వాడి ఫోటో కూడా దొంగచాటుగా చూడాల్సి వస్తోంది అని వాపోయారు. పాపిష్టి వాళ్ళమ్మ, వాడి తాత, బామ్మ
శివుడికి వాళ్ళ అమ్మాయిని చేసుకోమని అడిగితే కుండ మార్పిడి ఇష్టం లేక వద్దన్నాం. అదే కక్ష. బిడ్డని మా గడప తొక్కనీయకుండా చేశారు పంతం కొద్దీ. దానికి తోడు ఆ అమ్మాయికి పెళ్లి చేస్తే ఏడాది తిరగకుండానే విధవరాలై పుట్టింటికి తిరిగొచ్చింది. దురదృష్టం అనుకోక మీరు చేసుకొనుంటే మా పిల్లకి రాత వచ్చి ఉండేది కాదు కదా అని మా మీద ఇంకా కోపం పెంచుకున్నారు. శత్రువుల కింద జమ కట్టేశారు మమ్మల్ని. చివరికి అమ్మాయి అల్లుడు అమెరికా వెళ్ళిపోతుంటే ఆత్రంగా వెళ్ళాం చూడటానికి. నానా మాటలు అన్నారు మమ్మల్ని. అల్లుడు మాట్లాడనే లేదు. వెళ్ళిపోండి నాన్న అంది అమ్మాయి. అప్పటినుంచే మీ మామగారి మనసు విరిగిపోయింది. వాళ్ల పేరు ఎత్తనివ్వరు. రహస్యంగా మాట్లాడి బెంగ తీర్చుకునేందుకు ఆ రోజుల్లో ఫోన్లు లేవు. ఇప్పుడు నెంబర్లు తెలియవు. ఏడాదికో 2 ఏళ్లకో వాళ్ళకి మాకు బంధువులైన వాళ్ళు, స్నేహితులైన వాళ్ళు తటస్థపడి చెబితేనే వాళ్ళ సమాచారం నాకు తెలిసేది. పాత పురాణమంతా మళ్లీ ఓసారి నాకు రికార్డు వేసి వివరించారు మా అత్తగారు. పాపం, ఆవిడ బాధ ఆవిడిది. సానుభూతిగా వింటే ఏదో తృప్తి. నా గోల నాది. రాత్రికి మన వాళ్ల ముందు నించబోయే నా ప్రతిపాదనకి మీరు వత్తాసివ్వండి, భయపడకుండా అని కోరాను. సరేనన్నారు ఆవిడ. రాత్రి మావయ్యకి మా వారికి పుల్కాలు కూర ఉన్న పళ్ళాలు టేబుల్ మీద పెట్టి, మంజుల వదిన కొడుకు బాగున్నాడు కదండి అన్నాను సంభాషణకు నాందిగా. ఎవరూ మాట్లాడలేదు. మంచి పొజిషన్లో కూడా ఉన్నాడు. మన అపర్ణని ఇస్తేనే మావయ్య అన్నాను సూటిగా రంగంలోకి దిగిపోయి. నీకేం మతిపోయిందా? వాళ్ళంత కర్కోటకలో మీ అత్తగారు చెప్పలేదు అన్నారు గట్టిగా. నేను ఊరుకోలేదు. అంత కర్కోటకలైతే ఇన్నేళ్లు వదిన వాళ్ల మధ్య ఎలా ఉండగలిగింది మావయ్య అన్నాను. ఆయన మాట్లాడలేదు. ఒక్కో సందర్భం ఎంత మంచి మనిషినైనా విచక్షణ మరచి ప్రవర్తించేలా చేస్తుంది. అతి సహజమైన మానవ బలహీనత అది. వదిలేయండి మావయ్య, జరిగినవేవి మళ్లీ తవ్వుకోవద్దు. ఇప్పుడు అవసరం మనది. అడిగి చూడ్డంలో తప్పేముంది అన్నాను ప్రాధాయపూర్వకంగా సమాధానపరుస్తూ. తొందరే, చూద్దాంలే అన్నారు మావయ్య దాటవేసే ప్రయత్నం చేస్తూ. మీనమ్మేషం లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే ఆనక పురోహితుడికి ఇవ్వాల్సిన అక్షంతలు మీ మనవరాలే మన చేతికిచ్చి దీవించమనేటట్టుంది విసుగ్గా అన్నారు మా వారు. శివ, అవునాన్న, అపర్ణ చూశారా ఎంత కామ్గా ఉంటుందో అని బిహేవియర్ నాకు కాస్త అనుమానంగా ఉండి సాయంత్రం అది స్నానానికి వెళ్ళినప్పుడు సెల్ తీసి చూశాను. ఆ ఎస్ఎంఎస్లు చదివితే మతిపోయింది. నువ్వేం భయపడకు, నేనున్నాను అని ఒకటి, అన్నీ సిద్ధం చేసేస్తున్నాము వర్రీ కాకు అని ఒకటి, ఇలాంటి అర్థాలిచ్చేవే అన్నీను. దాని కాలేజీ చూస్తే ఇంకో ఊరు వెళ్ళినంత దూరం, అవసరానికి పనికొస్తుందని ఆ సెల్లు కొనిస్తే నిదురు కొట్టుకున్నారు మా అత్తగారు. దీన్ని ఎన్నాళ్ళని కట్టడి చేసి కాపలా కాయగలం? వాడు ఇది కలిసి ఏ సాహసానికి దిగుతారోనని క్షణక్షణం టెన్షన్. ఏదేమైనా ఈ సమస్యకు పరిష్కారం పెళ్లి అనుకున్నాం. కానీ అర్జెంటుగా అయ్యే పని అది. దిక్కు తోచట్లేదు నాకు. దరిజేరుస్తుందో లేదో గాని కనిపించని ఒకే ఒక్క దిక్కుని నువ్వు వద్దంటున్నావు. దిగులుగానే కాదు, నింద మోపుతున్నట్టుగా అన్నారు ఆయన. కాసేపు అందరం నిశ్శబ్దంగా ఉండిపోయాం. నిజంగానే దిక్కు తోచనట్లుగా. మనం ఇప్పుడు పిల్లనిస్తామని వెళ్తే మాత్రం వాళ్ళు ఆదరించి ఆహ్వానిస్తారంటారా? నెమ్మదిగా తన రాజీ విషయాన్ని బయటపెట్టారు మావయ్య. నాకు ఊపిరొచ్చింది. 25 ఏళ్ల నాటి మాట పట్టింపు. అది లేవనెత్తిన ముసలి వాళ్ళిద్దరూ ఈ లోకంలో లేరు. విదేశాలు తిరిగొచ్చిన వాళ్ళు వీళ్ళు. ఇంకా మూర్ఖంగానే ఉంటారంటారా? చూద్దాం అన్నాను. ముందు మీరు వెళ్ళిరండి, క్యాలెండర్లో మంచి రోజు వెతుకుతూ అన్నారు మా మామగారు. డోలాయమానం అంటారే, అట్లా ఊగులాడే మనసుతోనే వెళ్ళాం. మేము అనవసరంగా సందేహపడ్డామని వాళ్ళ ఇంటి తలుపు తెరుచుకోగానే అర్థమైపోయింది నాకు. వాళ్ళ అన్నగారిని చూస్తూనే మంజుల క్షణం కదలిక లేనట్టుండిపోయి మరుక్షణం ఆయన చుట్టేసుకుని బావురు మంది. లోపల నుంచి వచ్చిన మంజుల భర్త దివాకర్రావు గారు, నేను వాళ్ళకేసి ఆర్ద్రంగా చూస్తూ ఉండిపోయాం. సరే సరే, ఈ సీనుకు ఇక్కడ కామా పెట్టి లోపలికొచ్చి కంటిన్యూ చేయండి, రండి బావగారు అన్నారు ఆయన మొహాన చిలిపి చిరునవ్వు మెరుస్తుండగా. తప్పరిల్లి నవ్వుకున్నాం. మా ఇద్దరిని సాదరంగా లోపలికి ఆహ్వానించారా దంపతులు. పొద్దున్న ఫోన్లో అమ్మాయి బయోడేటా ఇవ్వటానికి వస్తున్నామని చెప్పిందే కాని వదిన మీ పేరు చెప్పలేదన్నయ్య, మీరని చెబితే వద్దంటామనుకున్నారా? అభిమానంగా అంది మంజుల. ఇక అక్కడ మేమున్న సమయమంతా ఆహ్లాదంగా గడిచిపోయింది. గతకాలపు స్మృతుల్ని ఎవరికీ నొప్పి కలిగించిన విధంగా స్పృశించి వదిలేశాం. ఇప్పటికైనా పొరపాటు సవరించుకుంటున్నందుకు ఆనందపడ్డాం. చల్లకొచ్చి ముట్ట దాచి పెడతావా వదిన అంటూ చొరవగా నా హ్యాండ్ బ్యాగ్లోంచి అపర్ణ ఫోటో తనే తీసి చూసింది మంజుల. భర్తకు చూపించింది.
లోపలున్న కొడుకు చైతన్యని పిలిచి చూపించింది. ఉన్న శలాక, వెన్నెల కొమ్మ. అపర్ణ నచ్చకుండా ఉంటుందా ఎవరికైనా? ప్రసన్నంగా విచ్చుకున్న వాళ్ల మొహాలు చూస్తేనే తెలిసిపోయింది నాకు. చైతన్య అపర్ణ వివరాలు అడిగాడు. అన్నిటికంటే మనమిలా కలిసిపోవటం నాకు చాలా సంతృప్తినిస్తోందా ఆంటీ? అమ్మకిష్టమైతే నాకు అభ్యంతరం లేదు అన్నాడు. ఆ బుద్ధిమంతనం, నాంచకుండా సూటిగా చెప్పటం నాకు చాలా నచ్చింది. మా ఇంటికి రమ్మని మరీ ఆహ్వానించి వచ్చేశాం. మర్నాడే వచ్చారు మా ఆహ్వానం మన్నించి మంజుల, దివాకర్, చైతన్య మా ఇంటికి. మా అత్తగారు, మామగారు బహుత్ ఖుష్. మంజుల అపర్ణకి పట్టుచీర, బంగారు గొలుసు, బొట్టు పెట్టించి, ఇదే నిశ్చితార్థ తాంబూలం, అమ్మా నాన్నగారు ముహూర్తాలు పెట్టించేయండి అంది. వారంలో ముహూర్తం. ఉత్సాహం కంటే అలజడి ఎక్కువగా ఉంటోంది మాకు. అపర్ణ ప్రవర్తనే ఒక పజిల్. చైతన్యని కళ్ళెత్తి కూడా చూడనే లేదు. నాకు తెలుసు, పెళ్లి వద్దని చెప్పట్లేదు. మళ్ళీ అంటే మూతి ముడుచుకొని కూర్చుంటుంది. సెల్ తీసేసుకున్నాం. అందుకు బాధపడినట్లు కూడా అనిపించట్లేదు. తుఫాను ముందు సముద్రమా అని భయం నాకు. చురుగ్గా పెళ్లి పనులు చేసుకుంటూనే ఏముచ్చు మీద పడుతుందో అన్నట్టు వెనక్కి తిరిగి చూసుకుంటున్నా మాటి మాటకి. పెళ్లి రోజు వచ్చేసింది. కళ్యాణ మంటపానికి వెళ్ళిపోయాం. అపర్ణని గౌరీ పూజకి కూర్చోపెట్టాం. దాని స్నేహితురాళ్ళందరూ బిలబిల్లాడుతూ వచ్చారు. వాళ్ళు దీనికేమైనా సందేశం మోసుకురాలేదు కదా అని అనుమానం. ఓ పక్క వాళ్ళని గమనించుకుంటూ కాంగా ఉన్నట్టే ఉండి ఏ అఘాయిత్యానికన్నా ఉడిగట్టదు కదా అని అపర్ణని కాచుకుంటూ వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేసుకుంటూ అష్టావధానం చేస్తున్నాం నేను, మా అత్తగారు. ముహూర్తం దగ్గర పడింది. కన్యాదాతలుగా అపర్ణ పక్కన పీటల మీద కూర్చున్నాం నేను, మా వారు. పురోహితుడు చెప్పిందల్లా చేస్తున్నాం గాని మనసు అటు లేదు. చుట్టూ చూసుకోవటమే సరిపోతోంది. మంత్రోచ్చారణ జోరు, మంగళ వాయిద్యాల హోరులో మధ్య జీలకర్ర బెల్లం పెట్టడమైంది. వధూవరుల నడుమ తెర తొలగింది. శుభదృష్టి. క్షణంలో ఏదో జరిగిందనిపించింది నాకు. జీలకర్ర బెల్లంతో అపర్ణ తల మీద నుంచి చైతన్య చేయి తీశాడు. అపర్ణ కేసి చూసి కన్ను గీటాడు. గెలిచినట్టుగా బొటనవేలెత్తి చూపించాడు. యథాలాపంగా అపర్ణ వంక చూశాను. నాలుక కొద్దిగా బయటపెట్టి వెక్కిరించి చిన్నగా నవ్వుతోంది. కళా నిజమా? రెప్పలు మూసి తెరిచాను. ఇద్దరూ మామూలుగానే ఉన్నారు. అపర్ణ తలదించుకునే ఉంది. చైతన్య సెల్ రింగ్ అవుతుంటే ఎత్తబోతున్నాడు. అయ్యా, సెల్ ఆఫ్ చేయండి, 15 గంటలో మిమ్మల్ని విశ్రాంతికి వదులుతాను. మంత్రాలతో కలిపి రాగయుక్తంగా చైతన్యని వారిస్తున్నాడు పురోహితుడు. సూత్రధారణ అయింది. అమ్మయ్య, సరిగ్గా తాళి కట్టేటప్పుడు ఆగండి అని అరుస్తూ ఎవరూ రాలేదు. తలంబ్రాలు కూడా అయినాయి. పురోహితుడు చెప్పినట్టు మిగతా తతంగాలకు కాస్త విరామం దొరికింది. చైతన్య లేచి వెళ్లి ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాడు. నేను మెల్లగా పక్కకు వెళ్ళాను. ఎంతసేపు నా ఆత్రానికి పట్టపగ్గాలు లేవు. నా హ్యాండ్ బ్యాగ్లో అపర్ణ సెల్ ఉంది. చకచకా మెమోరీలో వెతికాను. ఎక్కువ ఇన్కమింగ్ కాల్స్ ఉన్న నెంబర్ దొరికింది. గబగబా నొక్కాను. నా అంచనా కరెక్టే. అక్కడ చైతన్య సెల్ ఎత్తడం కనిపిస్తోంది. నేను మౌనంగా ఉన్నాను. హలో ఆంటీ, నమస్తే. నన్ను క్షమించండి. మీ అనుమానం నిజమే. ఈ నాటకం ఆడింది మేమిద్దరమే. ఊహ తెలిసిన దగ్గర నుంచి మీరు దూరమైనందుకు అమ్మ పడుతోన్న వేదన చూస్తూనే ఉన్నాను. మన 2 కుటుంబాలకి మనసులో కలిసిపోవాలనే కోరిక ఉంది. కానీ మధ్యలో చిన్న అహం అడ్డు. నేనే చొరవ తీసుకున్నాను. ఎవరి అహమో దెబ్బతినకుండా కలపాలి అనుకున్నాను. మనసుంటే మార్గం ఉంటుంది. కాలేజీకి వెళ్లి అపర్ణని చూశాను. ఎంతో నచ్చింది. అప్పుడప్పుడు కలిసేవాళ్ళం. సజెషన్కి సరేనంది. పథకం నాది, రక్తి కట్టించింది మాత్రం అపర్ణ. అమ్మ దొంగల్లారా, మమ్మల్ని పిచ్చివాళ్ళని చేశారన్నమాట. లోపల అనుకోబోయి పైకనేశాను. నన్ను కాదు, పక్క నుంచి వినిపించింది. ఈ నాటకంలో ప్రతి అంకము సజావుగా ముందుకు నడిచేందుకు దోహదపడింది నేనే. అటు చూసి ఆశ్చర్యంతో నోరు తెరిచాను. ఆయన ఎవరో కాదు, మా మావయ్య గారు. దీనంతటికీ మూల. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.